ఆయనకి సెలవు దొరికేది ఆదివారం ఒక్కరోజేని. ఇంక మాకాయన దొరికేది గూడా ఆదివారమేని. ఇంక ఇంట్లో ఏం కొనాలనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఇంకా ఆదివారం ఒక్కరోజైతే పెట్టుకుంటామండి. ఈరోజైతే ఎదురిళ్ళకైతే మేము పరామర్శకు వెళ్ళాలి. ఇంకా ఇలా స్వీట్స్ అయితే తీసుకుంటున్నాం వాళ్ళ కోసం. కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నామనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఒక ఇంటికెళ్ళి వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ ఇంకో ఇంటికైతే వచ్చాము. ఇంక ఇక్కడైతే ఒక గంట సేపు అలా మాట్లాడుకొని ఇంకా 1:30 అయితే అయిపోయింది టైము. వాళ్ళైతే భోంచేయమన్నారు గానీ, ఇంకా వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడమని చెప్పి బాబుకి ఆకలేస్తుందని హోటల్‌కి అయితే వచ్చాము. ఇంకా ఇంటి దగ్గరెళ్ళి వంట చేసేంత టైం కూడా లేదు. ఇంక ఈరోజు సండేనే కదని బయటైతే ఇలా భోజనం అయితే చేసేసాము. ఇంకా సింపుల్‌గా ఒక ఫ్రైడ్ రైస్‌ని, బిర్యానీ ఒకటి చెప్పాము. చికెన్ వింగ్స్ ఒకటి చెప్పాము బాబుకి. ఇంకా మా భోజనం అయితే ఈరోజు బయటే అయిపోయింది. ఇంకా మా బాబుకైతే ఈ సోంపు ఉంటది కదా హోటల్‌లో అదైతే చాలా ఇష్టము. ఇంక ఫుడ్ అయినా సరిగ్గా తినడేమో కానీ అది మాత్రం కావాలి. ఇంకా ఎప్పుడొచ్చినా ఒక పిడికిడైతే వేసుకుంటాడు చేతిలోనే. ఇంక చూడండి ఎంత వేస్తున్నా ఇంకా వెయ్యి వెయ్యి అంటున్నాడనమాట. వాడికైతే అంత ఇష్టము. ఇంకా భోజనం అయితే ఈరోజు ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి చిన్న షాపింగ్ అయితే ఉంది. ఇంకా మళ్ళీ తర్వాత అవ్వదని చెప్పి ఇంకేమేమి కావాలో కొనుక్కుందామని చెప్పి ఇలా స్టోర్కి అయితే వచ్చాము. ఇంక ఇంటికి వెళ్ళేసరికి అయితే 5:30 అయిపోయిందండి ఈరోజు.